బాబు నువ్వు చూడమ్మా. బాబు జరిగే వెళ్ళండి వెళ్ళండి అయ్యా, వెనక్కి వెళ్ళండి. మీకే కదా చెప్పేది. వెళ్ళండి అయ్యా, ఓయ్ వెనక్కి వెళ్ళు, వెళ్ళండి అయ్యా. వెళ్ళమ్మా. అటు చూడమ్మా, అటు చూడు. లేదు సార్, లేదు సార్. చెంచు చెంచు ఊరుకో, చెంచు ఊరుకో. చెంచు నా మాట విను. అయ్యో అయ్యో నా కర్మ, ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఎంత పని చేసేవే? మీకేమవుతారమ్మా? అది నా కూతురు బాబు. ఈ కూతురు ఏమైందో చూడండి బాబు, చూడండి. మీకేమవుతారు మేడం? మా అక్కయ్యకి కోడలు. అవునండి, మా కోడలే. ఏదో ఇల్లు అన్నాక మాట పట్టింపులుంటాయి, అంత మాత్రానికి ఇది ఇలా చేస్తుంది అనుకోలేదు. మాట పట్టింపు కోసం చిన్న మాట అన్నందుకో ఏ కోడలో ఆత్మహత్య చేసుకోదండి. ఇలా అంటే ఏ కోడలు బతికొండరండి. చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నారు, పెద్దింటి వాళ్ళ ఉన్నారు, అన్ని తెలిసిన వాళ్ళ ఉన్నారు. అయినా మీరు కోడల్ని హింసించడం ఏంటండి? ఇన్స్పెక్టర్, మేమేమీ అనలేదు. తనెవరి మాట వినదు, తనకి తోచిందే చేస్తుంది. అంటే మీరేం అనలేదన్నమాట? తను చేసే పిచ్చి చేష్టలకి ఎవరైనా ఏమీ అనకుండా ఎలా ఉంటారు? కావాలంటే వాళ్ళ అమ్మని అడగండి. ఎంత పని చేసావే తల్లి? అయ్యో అయ్యో. ఏమో ఇక్కడేం మాట్లాడొద్దని బెదిరించారేమో. అంటే ఏమంటారు? మేం చంపేశామంటారా? అత్తగారుల నిరంకుశత్వం నశించాలి. అత్తగారుల నిరంకుశత్వం. కోడళ్లకు న్యాయం జరగాలి. కోడళ్లకు న్యాయం జరగాలి. అత్తగారుల నిరంకుశత్వం, అత్తగారి దౌర్జన్యం, అత్తగారి దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం, దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం నశించాలి. నశించాలి. అత్తగారుల నిరంకుశత్వం నశించాలి. అత్తగారుల నిరంకుశత్వం నశించాలి. అత్తల దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం, అత్తల దౌర్జన్యం. అక్క, రేఖ చావలేదు. అది వేసే వెధవేషాల్లో ఇది ఒకటి. అంతేనంటవా జగదీశ్వరి? అవును చెంచు,
నువ్వేం కంగారు పడకు. అత్తల దౌర్జన్యం నశించాలి. 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 ఆగండమ్మా, ఆగండి, ఆగండి. ఎంతకాలం మా నోరు మూయిస్తారు? ఇంతకీ నీ నోరు మూయించడానికి వీళ్ళెంత ఇచ్చారు? పోలీస్ జూలం. పోలీస్ జూలం. ఆగండమ్మా, ఆగండి, ఆగండి. వీళ్ళు నాకు లంచం ఇవ్వడం ఏంటమ్మా? మరీ అమాయకంగా మాట్లాడకండి ఇన్స్పెక్టర్. వాళ్ళని చూస్తే డబ్బు మొత్తం తలకెక్కిన వాళ్ళలో ఉన్నారు. చూడండమ్మా, మీరు ఆడవాళ్లే, మేము ఆడవాళ్ళమే. సారీ, మీరు ఆడవాళ్ళు కాదు, అత్తగారులు. అదేంటమ్మా చిత్రంగా మాట్లాడుతున్నారేంటి? ఏ అత్తాలంటే మనుషులు కాదా? కాదు, మనుషుల్లాగా ప్రవర్తించి కోడళ్ళ దగ్గర రాక్షసుల్లా మెలిగే జాతే అత్త జాతి. చాలా నీచమైన జాతి. మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అమ్మా. అత్తగారి అహంకారం, అత్తగారి అహంకారం, అత్తగారి అహంకారం, అహంకారం, అత్తగారి అహంకారం, అత్తగారి అహంకారం, అత్తగారి అహంకారం, అత్తగారి అహంకారం. ఆపండి. వెంటనే అరెస్ట్ చేయండి. చనిపోయిన కోడలికి ఆత్మశాంతి కలగజేయండి. అలాగే. బాబు, దీంట్లో వీళ్ళ తప్పేమీ లేదు బాబు. దాని తల్లిగా నేను చెప్తున్నాను బాబు. ఇలాంటి తల్లులుండబట్టే కోడళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. ఈవిడ్ని కూడా అరెస్ట్ చేయండి. ఆగండి, ఆగండి, ఆగండి. మీరంతా తను చచ్చిపోయిందని తెగ రెచ్చిపోతున్నారే, ఇదిగో బతికే ఉంది. ఇన్స్పెక్టర్ గారు, లోపల పడున్న సారీ నాదే. వీళ్ళ కోడల్ని నేనే. మరి ఈ నాటకం ఏంటమ్మా? నాటకం కాదు ఇన్స్పెక్టర్ గారు, జీవితం. కొడిగట్టిన నా జీవితాన్ని చాలిద్దామనే వచ్చాను. కానీ లోపల పెరుగుతున్న నా బిడ్డని చంపే హక్కు నాకెక్కడుందని ఆగాను. కానీ అత్తింటి వాళ్లకి వారసుడినిచ్చి తనువు చాలించి సెలవు తీసుకుందాం అనుకున్నాను. అంతే అంతే. అత్తగారి అగత్యాలు, అత్తగారి అగత్యాలు, అత్తగారి అగత్యాలు, అత్తగారి అగత్యాలు, అత్తగారి అగత్యాలు. ఆగండి, ఆగండమ్మా, బతికొచ్చింది కదా. మళ్ళీ చంపరని గ్యారెంటీ ఏముంది? బాగా చెప్పావక్క. ఈ చీర బాగుందక్క. ఎక్కడ కొన్నావు?
చూసారా ఇన్స్పెక్టర్, ఈమె అమాయకత్వం. బతుకు ప్రశ్నార్థకమైన ఈ పరిస్థితుల్లో కూడా చీర గురించి మాట్లాడిందంటే ఎంత అమాయకురాలో. అవునమ్మా, యువర్ రైట్. చూడండి మేడం, స్త్రీ వీణ లాంటిది, ఎలా మీటితే అలా పలుకుతుంది. కానీ కోడలు కోడి లాంటిది, అందరినీ నిద్రలేపుతుంది. అలాంటి కోడిని పెంచుకోవాలే తప్ప చంపుకు తినకూడదని చెప్పండి ఇన్స్పెక్టర్, చెప్పండి. దీని నాటకాలు పాడుగాను. యువర్ రైట్ చెల్లి. చూడండి మేడం, ఇక ముందు ఈ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కేసు బుక్ చేస్తాం. మీకు బెయిల్ కూడా రాకుండా చేస్తాను. అమ్మా, నువ్వు కారెక్కమ్మా. చూడమ్మా, భయపడకు. మేము నీ వెంటే ఉంటాం. ఏ చిన్న ఆపదొచ్చినా ఏ టైంలోనైనా నాకు కాల్ చేయి. ఏమ్మా, మీకు పెళ్ళిళ్ళు కాలేదమ్మా? ఏ ఇళ్లలో పళ్ళు మారేసి ఇలా రోడ్లు ఎక్కారెందుకు? స్టాప్ ఇట్. వీళ్ళ ఆశయాలు మీకేం తెలుసు? నువ్వు కారెక్కమ్మా. చూడండి, మీ కోడల్ని గాజు బొమ్మ కన్నా చాలా సున్నితంగా చూసుకోవాలి. ఈమె మా కోడలే కదా అన్నట్టు ఉంటే ఊరుకోను. నువ్వు పదమ్మా. అలాగే అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్. ఎక్కు చెల్లి. ఎక్కమ్మా, నీకేం భయం లేదు, నేనున్నానుగా. ఎక్కమ్మా, ఎక్కు. ఎక్కమ్మా. ఓకే అమ్మా. చూసారుగా, ఇక మనకి తిరిగే లేదు. చచ్చినట్టు మీరు నన్ను ఒప్పుకోవాల్సిందే, ఇంట్లో కోడలిగా ఉండనివ్వాల్సిందే. అదంతా నీ భ్రమ. నువ్వు పని మనిషిగానే ఉంటావు. కోడలని ఒప్పుకోవడం నీ భ్రమ. డ్రైవర్, కారాపు. ఎందుకు ఆపా? అరటికాయలు కొందామని. శంకర్, పోనివ్వు. అమ్మా, అరటిపళ్ళు తీసుకోండి అమ్మా. బానే ఉన్నాయే. డజన్ ఎంత? 40 రూపాయలమ్మా. 40 రూపాయలా? 10 రూపాయలకి 2 డజన్లు ఇస్తావా? ఏంటమ్మా? అదే 10 రూపాయలకి 2 డజన్లు ఇస్తావా అని అడుగుతున్నాను. వెళ్ళవమ్మా, పెద్ద కార్లు దిగా 10 రూపాయలకి 2 డజన్లు ఇవ్వాలా?
మెంటల్ది. రే ఏంట్రా అంత చిరాకు పడుతున్నావు? కొడితే బండితో సహా ఎగిరి అవతల పడతావు. ఏమనుకుంటున్నావో? ఎలా అమ్మా? రే చంపేస్తా నిన్ను. ఏమే అవును ఎందుకే వాళ్ళు ఇదిలో అలా చేస్తున్నావు? నువ్వుండే వాళ్ళు దిగుతారు గాని. రే చెప్పరా ఏంట్రా? ఇస్తావా లేకపోతే నిన్ను నీ బండిని విసిరి అవతల అమ్మడు, చాలా ఆపే. పదవే. అసలే తెలీదు. నువ్వుండవే. ఇదిగో ఒక డజను. ఏంటమ్మా అది? ఇవి కూడా ఇవ్వు. 5 రూపాయలు ఇస్తాను. ఇవ్వు. అమ్మా ఓయ్, కారెక్కు. ఎవరి తల్లి వీడా? చెప్పండి అడుగుతున్నాడు కదా. చెప్పరా? సరే ఇప్పుడే మా ఎస్ఐ అన్నయ్యకి ఉషక్కకి ఫోన్ చేస్తాను. మా కోడలి పిల్లేనయ్యా. చాలా ఇక దయచేయి. ఇంకా పదమ్మా. సరే అరటిపళ్ళు తీసుకొస్తాను. ఇవి ఇవ్వు. రా. అబ్బా కవర్ ఇవ్వవే. పదవే. వస్తాను. వచ్చి చావే. ఇదిగో. చిల్లర లేదమ్మా. పర్లేదులే ఉంచుకో. పండగ చేసుకో. నాకు మంచి హెల్ప్ చేసావు. ఉంచుకో. ఏంటో